ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీలో జనసేన జెండా ఎగురవేయాలని గిద్దలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెద్ద చదువు చదివిన వారు కూడా చివరికి ఉద్యోగాలు లేక వాలంటీర్ జాబులు చేసే దుర్గతి పట్టిందని ఆయన అన్నారు. గిద్దలూరులో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించి జనసేనాని పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రులు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి బయటకి వచ్చి పవన్ కళ్యాణ్ ని బూతులు తిట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,000 మంది రైతులు చనిపోయారని, వారికి ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిన ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలు కూడా బలోపేతం దిశగా ఇప్పటికే మండల కమిటీలు అన్నీ పూర్తయినాయి. అలాగే గ్రామ కమిటీలు, భూస్థాయి కమిటీలు కూడా అతి త్వరలోనే వేసుకొని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర సమస్యల మీద ఏ విధంగా పోరాడుతున్నాడు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రాక్షస పరిపాలన చేస్తుంది, ప్రజలకు దగ్గరయ్యి చేరువయ్యి ప్రజలకు తెలియజేసే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా త్వరలోనే ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఈ 6 మండలాల్లో కూడా ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి గడప కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా దగ్గరయ్యే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ జెండా ఎగరవేసే విధంగా రాబోయే రోజుల్లో ఇక్కడ గెలిపే దిశగా పనిచేయడానికి కార్యకర్తలకి దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 6 మండలాల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ రోజు నుంచి జనసేన పార్టీ కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మా అందరి దృష్టి కూడా ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోవాలి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలి.